Jewelries. హాయ్, నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి చూసినాము. ఈ వీడియోలో ఫర్ లూప్లో ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో ఫర్ లూప్ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్ ఇట్లా 3 పార్ట్స్ ఉంటాయని చూసినాము. ఫర్ లూప్కి బాడీ ఇది ఉంటుంది. సో ఈ ఇనిషియలైజేషన్లో యూ విల్ ఇనిషియలైజ్ ఎనీ కంట్రోల్ వేరియబుల్ అండ్ దెన్ కండిషన్ ట్రూ అయినంత వరకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి బాడీ అయిపోయిన తర్వాత ఇటరేషన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. దాని ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇంట్ x = 0 ఇదేమో ఇనిషియలైజేషన్ పార్ట్, x<5 అనేది కండిషన్, x++ అనేది ఇంక్రిమెంట్ పార్ట్ ఆర్ ఇటరేషన్ పార్ట్ కింద అనుకున్నాము. సో ఇది చూసి మనకి ఇది రన్ చేస్తే x = 0, x=1, x=2, 3, 4 అండ్ ఆఫ్టర్ ఫర్ లూప్ అనేది ప్రింట్ అవుతుంది అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. మనం ఈ వీడియోలో ఇంకొన్ని డీటెయిల్స్ ఫర్ లూప్ గురించి చూద్దాం. దానికోసం ఫస్ట్గా ఈ ప్రోగ్రామ్ని ట్రైట్ ఎడిటర్లో ఓపెన్ చేస్తాను. మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే మనం ఫార్ ఇంట్ x = 0 అని చెప్పి ఫార్ లూప్ ఇనిషియలైజేషన్లో క్రియేట్ చేసినాము, అది ఫర్ లూప్ అయిపోయిన తర్వాత యూస్ఫుల్ కాదు ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ అనమాట. అంటే ఈ ఇంట్ x = 0 అని ఇక్కడ డిక్లేర్ చేసింది ఆ ఫర్ లూప్ అయిపోయింది కదా ఇక్కడ. దీని తర్వాత ఆఫ్టర్ ఫర్ లూప్ ఎక్స్ వాల్యూ ఈజ్ అని ప్రింట్ చేసినాం అనుకోండి. ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఎక్స్ ఆఫ్టర్ ది ఫర్ లూప్ ఇక్కడికి అయిపోయింది, తర్వాత చేస్తే పనిచేయదు. కెనాట్ ఫైండ్ సింబల్ అని మనకి ఎర్రర్ ఇస్తుంది. ఎందువల్ల అంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది ఈ ఇంటర్నల్గా ద వే జావా ట్రీట్స్ దిస్ ఫర్ లూప్ ఈజ్ డిఫరెంట్. ఈ జావా ఇంటర్నల్గా ఈ ఫర్ లూప్ని ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే దానికి ఏం చేస్తానంటే ఈ కోడ్ ఉంది కదా, ముందున్న కోడ్ కమెంట్ చేసేస్తాను. ఇంటర్నల్గా జావా ఏం చేస్తుంది అంటే ముందు ఒక బ్లాక్ క్రియేట్ చేసుకొని ఆ బ్లాక్ లోపల ఫర్ లూప్ పెట్టుకుంటుంది. ఈ ఇంట్ x = 0 అనేది ఈ బ్లాక్ లోపల ఇక్కడ డిక్లేర్ చేస్తుంది. తర్వాత ఈ ఫర్ లూప్ బాడీ అనేది కూడా ఇంకొక బ్లాక్లో పెడుతుంది అనమాట. సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ దెన్ ఈ ఇటరేషన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ తర్వాత యూజ్ చేసుకుంటుంది. So the same code which is here is treated as this guy. అంటే బ్లాక్ లోపల ఇంట్ x = 0 తర్వాత ఫార్ x<0 అండ్ ఈ లూప్ బాడీ లూప్ ఏదైతే ఉందో అది ఇంకొక బ్లాక్లో పెట్టి దాని తర్వాత ఈ ఇటరేషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది పెడుతుంది. సిన్స్ మనకి తెలిసిన ప్రకారం ఏంటి, ఏదైనా ఒక వేరియబుల్ బ్లాక్ లోపల డిక్లేర్ చేస్తే అది బ్లాక్ క్లోజ్ అయినంత వరకే యాక్సెసిబుల్, తర్వాత ఇట్ విల్ బికమ్ అవుట్ ఆఫ్ స్కోప్. అందుకోసం మనము ఆఫ్టర్ ఫర్ లూప్ ఎక్స్ వాల్యూ ఈజ్ అని ప్రింట్ చేస్తున్నా కానీ ఇది కెనాట్ ఫైండ్ సింబల్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ బ్లాక్ అయిపోయింది కాబట్టి ఇట్ గివ్స్ యూ కెనాట్ ఫైండ్ సింబల్ ఎర్రర్ అనమాట. సో అంటే జావా ఇది కోడ్ ఇట్లా కన్వర్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని కాదు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ ట్రీట్ ఇంటర్నలీ. సో ఇట్లా రాసిన కోడ్ని ఇట్ విల్ ట్రీట్ ఇంటర్నలీ లైక్ దిస్. సో ఎక్స్ వేరియబుల్ విచ్ ఇస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ దిస్ బ్లాక్ విల్ నాట్ బీ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ బ్లాక్ అనమాట. దీనివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ కంట్రోల్ వేరియబుల్, ఈ కంట్రోల్ లూప్ వేరియబుల్ ఉంది కదా ఎక్స్ అనేది, మల్టిపుల్ ఫర్ లూప్స్కి ఉపయోగించుకోవచ్చు మనం. అది ఎట్లా అనేది చూద్దాం. ఇది మనం చూసినాం కాబట్టి ఈ కోడ్ నేను డిలీట్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫర్ లూప్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ వేస్తున్నాం అనుకోండి. సో సేమ్ వేరియబుల్ ఇంట్ x = 0 అనేది ముందుంది, తర్వాత మళ్ళీ x = 10, x< > 7, x - చేస్తున్నాం అనుకోండి. So it will print x starting from 10 till 7. But as you can see the same variable x is also used here as well as here.
బట్ బోత్ ద ప్లేసెస్ వీఆర్ డిక్లేరింగ్ ఇట్. ఎందువల్ల అంటే ద మొమెంట్ ఈ ఫర్ లూప్ అయిపోయిన వెంటనే ఆ వేరియబుల్ స్కోప్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇంకొన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ పెడతాను ఇక్కడ. ఆఫ్టర్ ఫస్ట్ ఫర్ లూప్ రైట్ ఎక్స్ వాల్యూ ప్రింట్ కాదు, ఎందువల్ల అంటే ఇట్ విల్ బికమ్ అవుట్ ఆఫ్ స్కోప్. సో ఆఫ్టర్ సెకండ్ ఫర్ లూప్ సో ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్ నౌ, సేమ్ వేరియబుల్ ఎక్స్ని ఈ ఫర్ లూప్లో యూజ్ చేస్తున్నా, ఈ ఫర్ లూప్లో యూజ్ చేసుకుంటున్నాం. సో మనకి దానికి తగ్గట్టు అవుట్పుట్ రావాలి. సో యాజ్ యూ కెన్ సీ హియర్ x ఈక్వల్ టు 0 1 2 3 4 ప్రింట్ అయింది. ఆఫ్టర్ ఫస్ట్ లూప్ అని ప్రింట్ అయింది. ఇక్కడ దీనివల్ల x ఈక్వల్ టు 0 1 2 3 4 ఆఫ్టర్ ఫర్ లూప్ ప్రింట్ అయింది. తర్వాత ఉన్న ఫర్ లూప్ వల్ల యూ హ్యావ్ x ఈక్వల్ టు 10 9 8 7 అండ్ ఆఫ్టర్ సెకండ్ ఫర్ లూప్ అనేది ఇక్కడ ఈ స్టేట్మెంట్ పెట్టినాం కాబట్టి ఆఫ్టర్ సెకండ్ ఫర్ లూప్ ప్రింట్ అయింది అనమాట. So the same program, we are basically the same for loop, we are executing it multiple times, one with different variables and different conditions and different iterations అన్నమాట. సో ఇట్లా మనం ఒక బ్లాక్లో ఆర్ వన్ మెథడ్లో యూ కుడ్ హ్యావ్ యాజ్ మెనీ ఫర్ లూప్స్ యాజ్ యూ వాంట్. ఎన్ని ఫర్ లూప్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ ఎక్స్ వాల్యూ ఫర్ లూప్ అయిన తర్వాత కావాలనుకోండి, యూజ్ చేసుకోవాలనుకుంటే అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఇనిషియలైజేషన్ ఏదైతే ఉందో అది తీసి ఫర్ లూప్ కంటే ముందు పెట్టేసి ఇంటి ఎక్స్ ఈక్వల్ టు 10 అని చేసేసి తర్వాత ఎక్స్ వాల్యూ ఆఫ్టర్ సెకండ్ ఫర్ లూప్ ఎక్స్ వాల్యూ ఈజ్ అంటే ఎక్స్ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇది ఎందుకని మనం ఫర్ లూప్లో ఈ ఇనిషియలైజేషన్ సెక్షన్ తీసేసి బయట పెట్టేసినాం. సో అదేంటి ఫర్ లూప్ ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసి వేరే బ్లాక్ లాగా పెట్టుకున్నా కానీ ఆ ఇంట్ ఎక్స్ అనేది ఆ బ్లాక్ బయట ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ జస్ట్ వర్క్ ఫైన్ అనమాట. సో ఇప్పుడు ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 10 అయింది, 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, ఎక్స్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ 7 అయినంత వరకు ప్రింట్ అవుతుంది. 7 అయిన తర్వాత ఎక్స్ మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బికమ్ ఎక్స్ వాల్యూ ఇస్ 6, అది ప్రింట్ అయింది. ఒకవేళ మనం ఎక్స్ వాల్యూ ఇక్కడ కూడా ప్రింట్ చేయాలనుకోండి, అటువంటిప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ ఫర్ లూప్ కూడా ప్రింట్ చేయాలంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 డిక్లేర్ చేస్తున్నాను, ఈక్వల్ టు 0. తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ ఫర్ లూప్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ ప్రింట్ చేస్తే ఇప్పుడు రన్ చేసి చూసినాం అనుకోండి ఇట్ విల్ గివ్ కంపైలేషన్ ఎర్రర్. ఎందుకని మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 అనే వేరియబుల్ డిక్లేర్ చేసేసినాం ఆల్రెడీ. అది స్కోప్లో ఉన్నప్పుడే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసినాం. సో ఆ ఎక్స్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని ఎర్రర్ వస్తుంది. అందుకోసం సో నెక్స్ట్ టైం సెకండ్ టైం వీ డోంట్ వాంట్ టు డిక్లేర్ ఇట్ అగైన్, దానికే మళ్ళీ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇంట్ అని పెడితే డిక్లరేషన్గా ప్రాబ్లం వస్తుంది, ఎక్స్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఉంటుంది. ఒకవేళ ఇంట్ తీసేసినాం అనుకోండి వీ కుడ్ జస్ట్ చేంజ్ ది వాల్యూ ఫర్ ఇట్. ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ముందు ఇటరేట్ అయ్యి వాల్యూ ఎక్స్ వాల్యూ 5 అవుతుంది ఫస్ట్ లూప్ తర్వాత వచ్చేసి ఎక్స్ వాల్యూ 10 మళ్ళీ ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి 10 9 8 7 వచ్చి మళ్ళీ ఎక్స్ వాల్యూ 6 అవుతుంది అనమాట. సో ఎప్పుడన్నా మనకి ఎక్స్ వాల్యూ తర్వాత ఫర్ లూప్ అయిపోయిన తర్వాత కూడా యూజ్ చేసుకోవాలంటే దాని ఇనిషియలైజేషన్ దాని కంటే ముందు పెట్టుకోవాలి. సో యాజ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఇనిషియలైజేషన్ కానీ కండిషన్ కానీ ఇటరేషన్ కానీ దే ఆర్ నాట్ మ్యాండేటరీ, దే ఆర్ ఆప్షనల్. అవి ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇనిషియలైజేషన్ పార్ట్ ఇక్కడ తీసేస్తున్నాం అనమాట. సో ఎక్స్ మైనస్ అనేది ఉంది, ఈ ఇనిషియలైజేషన్ పార్ట్ మాత్రం రెండింటికి తీసేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయొచ్చునంటే మనము ఈ ఇంక్రిమెంట్ పార్ట్ ఉంది కదా, ఇది కూడా కావాలంటే అక్కడి నుంచి తీసేసి ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత వర్క్ పెట్టుకోవచ్చు. సో మనం బ్లాక్ ఎండ్ అయిపోతున్నప్పుడు ఐ కుడ్ సింప్లీ డూ ఎక్స్ మైనస్ అనమాట. ఇక్కడ ఉన్న వాల్యూ తీసేసి ఎక్స్ మైనస్ పెడితే దెన్ ఐ హ్యావ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 6, సేమ్ థింగ్ అవుట్పుట్ వస్తూ ఉంది. సో ఈ ఫర్ లూప్లో వితౌట్ ఇనిషియలైజేషన్ థింగ్ ఆర్ వితౌట్ ఇటరేషన్ థింగ్, ఇనిషియలైజేషన్ లేకుండా ఇటరేషన్ లేకుండా ఉండేది చూస్తున్నాము. ఈ కండిషన్ తీసేసి కూడా మనం వర్క్ చేయొచ్చును, కాకపోతే దానికి బ్రేక్ అని చెప్పి ఒక జంప్ స్టేట్మెంట్ తెలియాలి. అది డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది కూడా తీసేసి అప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ మనం ట్రై జావా యూజ్ చేసి ఒక మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయడం ఎట్లా అనేది చూద్దాం ఫర్ లూప్లో.
సో దానికి ఏం చేద్దాము, ఫస్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 1 నుంచి కదా మనకు కావాల్సింది, i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే ఏంటి, మల్టిప్లికేషన్ టేబుల్ అంటే 2 × 1 ఈక్వల్ టు 2, 2 × 2 ఈక్వల్ టు 4 అట్లా ప్రింట్ చేస్తుంది కదా. సో అదనమాట i ప్లస్ ప్లస్. తర్వాత ఏం చేస్తానంటే మనకి దేనికి ఏ నెంబర్కి మల్టిప్లికేషన్ కావాలో అది చూద్దాం. ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 2 అనే నెంబర్కి ప్రింట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఏంటి మనకి వాల్యూ ఏ టేబుల్ ప్రింట్ చేస్తున్నాము అది ముందు ప్రింట్ చేయాలి, నెంబర్. తర్వాత ఏం చేయాలి, మనకి ఎట్లా ప్రింట్ కావాలి, 2 × 1 ఈక్వల్ టు 2 × 1 ఈక్వల్ టు 2 అని ప్రింట్ కావాలి కదా, లేదంటే 2 × 2 ఈక్వల్ టు 4. సో అందుకోసం ఏంటి, ముందు నెంబర్ ప్రింట్ చేయాలి. నెంబర్ అంటే ఏంటి, ఈ నెంబరు. తర్వాత స్పేస్ ఇచ్చి ఇంటూ స్పేస్ ప్లస్, తర్వాత ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి అంటే i ఈక్వల్ టు 1తో మల్టిప్లై చేసినప్పుడు i వాల్యూ అట్లా 2 × నెంబర్ ఇంటూ i ప్రింట్ చేస్తున్నాం కదా. సో i ప్లస్, తర్వాత వీ హ్యావ్ టు ప్రింట్ దిస్ ఈక్వల్ టు స్పేస్ ఈక్వల్ టు స్పేస్ ఈక్వల్ టు స్పేస్ ఈక్వల్ టు ప్లస్, ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా ప్రింట్ చేయాలి. అందుకోసం ఇంట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు నెంబర్ ఇంటూ i. చూస్తున్నారు కదా, మనకి మామూలుగా మనం టేబుల్స్ రాసేటప్పుడు మనం యూజ్ చేసే ఇంటూ వచ్చేసి ఎక్స్, కానీ జావా చేస్తున్నప్పుడు స్టార్ ఆర్ ఆస్ట్రిక్స్ వచ్చేసి యాక్చువల్ ప్రోడక్ట్ అనమాట. సో అందుకోసం ఇక్కడ ప్రోడక్ట్ ఈక్వల్ టు నెంబర్ ఆస్ట్రిక్స్ i అంటున్నాను, కానీ మనకు ప్రింట్ చేసేటప్పుడు మనకి ప్రాక్టీస్గా 2 × రాస్తాం కాబట్టి సో అది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఈక్వల్ టు ప్రోడక్ట్ అని ప్రింట్ చేద్దాం. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ ఇట్ నౌ, ఇప్పుడు ఏం కావాలి మనకి, 2 × 1, 2 × 2 అట్లా 2 × 10 వరకు ప్రింట్ కావాలి. సో అదే మనకు మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అయిపోయింది. ఒకవేళ మనకి మల్టిప్లికేషన్ టేబుల్ థర్డ్ టేబుల్ కావాలనుకోండి, లేదంటే ఫోర్త్ టేబుల్ కావాలనుకోండి, నెంబర్ ఈక్వల్ టు 4 చేంజ్ చేసేస్తాను. సో ఇఫ్ ఐ జస్ట్ రన్ నౌ, ప్రతిదానికి ప్రోడక్ట్ కనుక్కుంటుంది. సిన్స్ వీఆర్ ప్రింటింగ్ నెంబర్ ఇంటూ i, 4 × 1 ఈక్వల్ టు 4, 4 × 2 ఈక్వల్ టు 8. ఎందువల్ల అంటే ప్రతిదానికి ముందు ప్రోడక్ట్ కనుక్కుంటున్నాం, నెంబర్ ఇంటూ దట్ వాల్యూ. 4 × 1 4 కాబట్టి ప్రోడక్ట్ దగ్గర 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఏమవుతుంది, i ప్లస్ ప్లస్ అయినప్పుడు i వాల్యూ 2 అవుతుంది. ఈ నెంబర్ ఏమో యాజ్ ఈజ్ అట్లనే ఉంటుంది. 4 × 2 ఏమవుతుంది 8. సో ఆ 8 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో లైక్ దట్ ఇట్ విల్ కీప్ ఎగ్జిక్యూటింగ్ అంటిల్ i బికమ్స్ 10. 10 అయినప్పుడు నెంబర్ ఇంటూ i, నెంబర్ ఏమో 4 × i అంటే 10, అదేమో 40 అయింది, 40 ప్రింట్ అవుతుంది. తర్వాత i ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి i వాల్యూ 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి సో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ఫర్ లూప్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏబుల్ టు ప్రింట్ ఫోర్త్ టేబుల్. ఒకవేళ నెంబర్ మనకి i ఈక్వల్ టు 10 వరకు కాకుండా సే ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ టిల్ 15 అనుకోండి, సో ఐ జస్ట్ చేంజ్ ఫ్రమ్ 10 to 15 హియర్. సో 4 × 15 వరకు ప్రింట్ చేస్తుంది. సో మనం ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్ ప్రింట్ చేయొచ్చును. అట్లా కాకుండా మనకి 2 + 1 2 + 2 ఈక్వల్ టు ఎంత అని ప్రింట్ చేయాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 + 1 ఈక్వల్ టు 3, దెన్ యూ హ్యావ్ టు ప్రింట్ 2 + 2 ఈక్వల్ టు 4, దెన్ యూ హ్యావ్ టు ప్రింట్ 2 + 3 ఈక్వల్ టు 5 ఇట్లా ప్రింట్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేంజెస్ చేస్తాము, మనం నెంబర్ ఏమో 2 చేస్తాము, తర్వాత ఇది then we want to get what is this output, right? ఈ అవుట్పుట్ని ప్రోడక్ట్ కాదు కదా, ఇట్ విల్ బి అవుట్పుట్. సో ఐ విల్ సింప్లీ సే అవుట్పుట్, బట్ ద వాల్యూ వచ్చేసి నెంబర్ ప్లస్ i. సో ఇక్కడ నెంబర్ ఏమో కాన్స్టెంట్గా ఉంటుంది, i వాల్యూ మాత్రం 1 2 3 అట్లా వెళ్తూ ఉంటుంది కాబట్టి నెంబర్ ప్లస్ i అంటాము. సో ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ ప్రింట్ చేసినాము, తర్వాత స్పేస్ ప్లస్ స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ ఇంటూ స్పేస్ కదా, ఇంటూ తీసేసి ప్లస్ పెడతాను, తర్వాత మళ్ళీ i ప్రింట్ చేయాలి, తర్వాత ఈక్వల్ టు ప్రోడక్ట్ బదులు అవుట్పుట్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇట్ విల్ స్టార్ట్ ప్రింటింగ్ 2 + 1 = 3, 2 + 2 = 4 అట్లా i = 15 అయినంత వరకు. సో అప్పుడు ఏంటి 2 + 15 17 వరకు మనకు ప్రింట్ కావాలి. సో ద సేమ్ ప్రోగ్రామ్ వీఆర్ కన్వర్టింగ్ టు ప్రింట్ ది సమ్స్ అనమాట. ఇంతకుముందు ప్రోడక్ట్స్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఆ ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మనం
సమ్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇంకా ఈ ఫర్ లూప్ని మనము హలో అటువంటి ప్రింట్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ 15 times హలో ప్రింట్ చేయాలనుకోండి, అవంతా తీసేసి తర్వాత ఐ కుడ్ సింప్లీ సే system.out.println హలో అంటే ఇది హలో అనేది 15 times ప్రింట్ అవుతుంది అనమాట. సో ఐ కుడ్ జస్ట్ రన్ దిస్. యాజ్ యూ కెన్ సీ I = 1 less than 15 కాబట్టి హలో అనేది 15 times ప్రింట్ అవుతుంది. సో 15 కాకుండా సే వీ వాంట్ ఓన్లీ ఫర్ 3 times అనుకోండి, I less than or equal to 3 అంటే అప్పుడు దాని ఇట్ విల్ ప్రింట్ 3 హలోస్ అనమాట. సో దిస్ ఈస్ హౌ పవర్ఫుల్ ఫర్ ఈజ్. ఫర్ కెన్ బి యూజ్డ్ టు డూ మల్టిపుల్ థింగ్స్. అట్లా లూప్స్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రోగ్రామింగ్ టాస్క్ ఈజీగా అయిపోతాయి. సో అదర్వైజ్ వీ హ్యావ్ టు డూ దిస్ మాన్యువల్లీ ఆర్ వితౌట్ యూజింగ్ ఫర్ లూప్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. సో లూప్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్. ఈ లూప్స్ తెలియకపోతే దెన్ చాలా ప్రోగ్రామ్స్ మనం రాయలేం. ఈ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తీసుకున్నాము. ఇనిషియలైజేషన్ లేకుండా, ఇటరేషన్ లేకుండా ఎట్లా ప్రోగ్రామ్స్ రాయొచ్చు అనేది చూసినాము. ఆ వేరియబుల్, ఈ లూప్ కంట్రోల్ వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్ని ఒకవేళ ఈ ఫర్ లూప్ బయట యూజ్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలనేది కూడా మనం చూస్తున్నాము. తర్వాత ఫర్ లూప్ యూజ్ చేసుకొని మల్టిప్లికేషన్ టేబుల్ ప్రోగ్రామ్ ఒకటి రాసినాము, సమ్ ప్రోగ్రామ్ ఒకటి రాసినాము. తర్వాత హలో అని ప్రింట్ చేయడం కూడా లూప్స్ ఉపయోగించి చేసినాం. సో లూప్స్ ఎంత ఇంపార్టెంటో, దాని పవర్ ఏంటో అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము. మనం నెక్స్ట్ వీడియోలో ఫర్కి వైల్కి ఉన్న కంపారిజన్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఫర్ యూజ్ చేసుకుంటే మేలు, ఎప్పుడు వైల్ యూజ్ చేసుకుంటే మేలు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.